హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఈరోజు అమరావతిలోని హైకోర్టు పక్కన ఉన్న ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్ సంబంధించినటువంటి పనులు, అలానే దాని పక్కన ఉన్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు, మళ్ళీ అక్కడ నెక్కల్లో ఉన్న బసవతార క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి కరెంట్ స్తంభాలు కూడా అప్పుడు మన వీడియో అయితే పెట్టాం కదా, చాలా రోజులు అవుతుంది. అప్పుడు పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు అవి పూర్తి చేశారా లేదన్నది వీడియోలో చూపిద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ టెంపరీ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం. ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ పక్కన నుంచి అయితే వెళ్ళి మనం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర డీవాటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఎంతవరకు జరిగినాయి అన్నది చూపిద్దాం. ఇది మొత్తం హైకోర్టుకి సంబంధించిన క్యాంటీన్ ఇదంతా. ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు ఆ బిల్డింగ్స్ గానీ అసలు ఎలా అయితే కనిపిస్తున్నాయో. ఇప్పుడు మామూలుగా మీడియా న్యూస్ ఛానల్స్ లో మనం చూస్తున్నాం కదా, ఏప్రిల్ నెలలో మోడీ గారు పునఃప్రారంభం ఫస్ట్ అమరావతికి శంకుస్థాపన చేయడానికి మోదీ గారు అయితే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిలోని పనులు పునఃప్రారంభం అవడానికి కూడా మోడీ గారు వస్తారని చెప్పి మీడియాలో చెప్తున్నారు. అది ఏప్రిల్ నెలలో, అది చూడాలి. చూసి ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిపోయా మనం నెక్కళ్ళకి వెళ్ళిపోవడానికి వచ్చింది రోడ్డు ఇది. మనం ఇప్పుడు అటు పక్కన ఉన్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర డీవాటరింగ్ జరుగుతుంది కదా, అది చూసుకొని మనం అటు వెళ్దాం, నెక్కళ్ళు వెళ్దాం. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇటువైపు కూడా కొంచెం ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ ఈ పనులు స్టార్ట్ అయిపోతే ఇవి కూడా మొత్తం క్లీన్ చేసేస్తారు. అవి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ కూడా బాగా గుంటలు అయితే పని ఇవి కూడా చేయాలి రోడ్లు. మళ్ళీ అన్ని రోడ్లు ఒకసారి చేస్తారు. ఇదిగోండి, ఈ మట్టికి 80% అయిపోయినటువంటి బిల్డింగ్స్ కొంచెం ముందుకెళ్ళినా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువైపు వెళ్ళాలంటే ఈ బిల్డింగ్స్ కి ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆఫీస్ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ. పనులైతే కొన్ని బిల్డింగ్స్ దగ్గర పనులైతే జరుగుతున్నాయండి. ఇది మీకు కనిపిస్తుంది చూసారు కదా, ఇది వచ్చేసి వాటర్ లైన్ పైపులు అనమాట. ఇవి కొత్తగానే చేశారు. మీకు ఆ వీడియో నేను ఒకటి నెక్స్ట్ ఒకటి పూర్తి వీడియో అయితే చేస్తాను. అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ కి సంబంధించినటువంటి అక్కడ నుంచి మొత్తం ఎలా వెళ్తుంది ఏంటనేది ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. అటువంటి జేసీబీస్ కూడా వచ్చి తిరుగుతున్నాయి. అక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి వస్తున్నట్లుంది. చూసారు కదా, 12 అంతస్తుల బిల్డింగ్స్ ఇవన్నీ. కొంచెం ముందుకెళ్ళి అదండి, అవి వచ్చేసి అటే వెళ్ళాలి మనం. ఈ బిల్డింగ్స్ కూడా ఎంట్రన్స్ ఇటు చూసారు కదా, అప్పుడు అలా ఉండిపోవడం వల్ల మొత్తం వేసారు. ఇటువైపు మొత్తం జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ జరగాల్సింది ఉంది. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఇవి. మనం ఇటు వెళ్ళిపోతేనేమో అటు ఎస్ఆర్ఎం ఇటు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అటువైపు అయితే వెళ్తాము. మిడ్ యూనివర్సిటీ అటువైపు. ఇక మీరు ఎదురుగా చూస్తున్నటువంటి బిల్డింగ్స్ ఇయ్యారండి. 80% అయితే మొత్తం పనులు అయిపోయింది, పెయింట్స్ కూడా వేశారు.
ఇటువైపు జంగిల్ క్లియరెన్స్ కూడా చేశారండి. అంతకుముందు మొత్తం చెట్లతో ఉండేవి, ముళ్ళ కంపలతో. ఇదిగోండి ఇటువైపు అయితే కొంచెం లోన పనులు కూడా చేస్తున్నారు. ఇదిగోండి ఏపీసీఆర్డీఏ అనే బోర్డు అయితే ఉంది కదా, ఇవన్నమాట ఈ బిల్డింగ్స్. ఈ అంతకుముందు ఇటంతా బాగా ముళ్ళ కంపలతో ఉండేవి. ఇదిగోండి అంతకుముందు ఇటు కూడా బాగా ముళ్ళ కంపలు అయితే ఉండేది. ఇదిగోండి నెక్స్ట్ ఇంకా వచ్చే వారం 10 రోజుల్లో మొత్తం స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం చేశారు. మొత్తం శుభ్రం చేసి ఎవరు వెళ్ళనివ్వకోకుండా చేశారన్నమాట. పనులు స్టార్ట్ అయిన కాడ నుంచి మొత్తం స్పీడ్ గా అయితే చేస్తారు. ఇటువైపు నుంచి మనం హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే వెళ్తున్నాం, ఇదిగోండి మనకు ఎదురుగా కనిపించేది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్. అది మనం అంతకుముందు ఇటు నుంచి అయితే వచ్చాం, ఆ రోడ్ లోంచి వచ్చాం, మనం వీడియో పెట్టాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ లైన్లకి వేసే పైపులు. ఇవి చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా అయితే ఉన్నాయి. ఇవి డీవాటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి. అంతకుముందు మనం వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2 మోటార్లు అయితే చేశారు. చెప్పిన విధంగానే మొత్తం పూర్తి అయితే చేశారండి తొందరగానే. మొన్న అప్పుడు చెప్పారు కదా 15 రోజులు అయిపోతాయి అని చెప్పి, మనం పెట్టి 10 రోజులు ఏమో అవుతున్నట్టుంది వీడియో. ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ మొత్తం పూర్తి అయితే చేశారు. ఈ డీవాటరింగ్ పనులు ఇది అయిపోయిన తర్వాత ఎమ్మటిని ఇదైతే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడైతే చెప్పారు కదా 15 రోజుల్లో మొత్తం ఈ డీవాటరింగ్ పనులు అయితే పూర్తి చేస్తామని చెప్పని, మొత్తం అయిపోయినాయి అంట. మొత్తం తీసుకెళ్లిపోతున్నారు ఇక్కడ నుంచి. మొత్తం 7 అడుగులతో నిండిపోయినటువంటి ఈ స్థలం మొత్తం వాటర్ అయితే చేశారు. చాలా త్వరగానే అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం మొత్తం సర్దేస్తున్నారు. డివాటరింగ్ పనులు అయితే చేశారంట, కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు మనం. చాలా స్పీడ్ గానే పూర్తి చేశారు. ఇదండి ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కి డీవాటర్ కి సంబంధించినటువంటి పనులు అయితే పూర్తి అయితే చేశారు. ఇంకా మనం నెక్కల్లోని అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి స్తంభాల గురించి ఆ వీడియో కూడా తీస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనం ఇప్పుడు ఇక్కడ నెక్కల గ్రామంలో N15 E7 E8 రోడ్డు మధ్యలో అయితే ఉన్నాం. ఇటు వెళ్ళి అక్కడ అది కూడా అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తాను. ఇదిగోండి, మనం ఇప్పుడైతే బసాదర్ క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి కరెంటు స్తంభాలు పక్కకు పెట్టి అప్పుడు లాగారు కదా లైన్, ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఈ ప్లేస్ లోనండి మొత్తం హాస్పిటల్ అయితే రావాల్సింది. మొత్తం పనులు స్టార్ట్ అవ్వాలి. అయిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇదంతా నెక్కల్లో విలేజ్ అండి ఇది.
ఈ 4 స్తంభాలు కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినట్లు ఉన్నాయి. అదే లైన్ కూడా లాగేశారు మొత్తం. అమరావతిలో ఏ పనులు జరిగినా గానీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ అండి, మీరు చేసేది ఒకటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఈ వీడియోకి ఇవ్వండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు అంతకుముందు 4 చేశారు కదా స్తంభాలు, అదొకటి ఆ చివరి ఒకటి మళ్ళీ అటు పక్కన 4, ఈ 4 కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయండి. లాస్ట్ చేసింది అయితే ఈ స్తంభం అన్నమాట. మొత్తం అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి, పనులు కూడా లేరు. ఇదిగోండి అటు నుంచి 3, ఈ 2, 3 అటు పక్కన 4, ఈ 4 మొత్తం వేశారు. చూసారు కదా, ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఈ నెక్కలలోని బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి కరెంటు స్తంభాలు పక్కకైతే వేసి పనులు అయితే అయిపోయినాయి మొత్తం. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. అమరావతిలోని మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మీరు చేయాల్సింది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.